ఈ సమయం మందు మన రూబెన్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారైన ఉదయ్ గారు కొన్ని మాటలు మాట్లాడాలని ప్రేమ కోరికలు ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం ప్రసంగం చేయడం లేదు, కొన్ని మాటలు మాట్లాడతాను. ప్రత్యక్షంగా ఇక్కడ చేయని అందరూ కూడా అభినందిస్తున్నాను. ఒకప్పుడు మనకి అవకాశం లేదు, యేసుప్రభువు మనకు తెలియదు, యేసుప్రభు సంగీతం మనకు అర్థం కాదు, చెప్పేవాళ్ళు లేరు, ఆ పరిచర్య లేదు కనుక మనకు అర్థం కాదు. అలాంటి సందర్భంలో మన ప్రియులు కీర్తిశేషులు రూబెనయ్య గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి దూరంగా ఉన్నారని ఎదిగి ఆయన ఈ సువార్త వ్యాపన జరగడానికి ప్రధాన కారకుడు. అలాగే వారు పరిచయం చేశారు, సంఘాలు స్థాపించబడ్డాయి, దేవుని పని జరుగుతూ ఉంది. ఈలోగా వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. తిరిగి పరిచర్య కొనసాగింప చేయడానికి ఎలాగని ఆలోచిస్తున్న తరుణంలో వారి పిల్లలు డేవిడ్ పాల్ గారు వచ్చి ఈ ప్రాంతంలో ఈ పని జరిగించడానికి, రూబెన్ మినిస్ట్రీ పేర ఈ పని జరిగించడానికి వారు కారకులుగా ఉన్నారు. ఇక్కడ ఈ సంఘం అప్పుడు లేదు. రూబెన్ మినిస్ట్రీ స్థాపించక ముందు ఈ సంఘం ఇక్కడ లేదు. ఇక్కడ సముద్రీ వాళ్ళు పెట్టారు కానీ కొనసాగించలేకపోయారు, ఇది మూతపడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ స్థానిక సంఘము ఏర్పరచబడడానికి, సేవకుని నియమించడానికి, పరిచర్య జరగడానికి మన ప్రియులు రూబెనయ్య గారి కుమారుడు డేవిడ్ పాల్ గారు వారు చూపిన చొరవ వలన మనమందరం కూడా ఈరోజు ప్రభు సన్నిధిలో కూడి ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. శృతం చెప్పండి. ఈ భాగ్యం మనకు ఒకప్పుడు లేనిది మనం ఈరోజు కలిగి ఉన్నాం. మాది అనే ధైర్యం చేత ఈరోజు మనం ఇలా కూడికి ఏర్పాటు చేసుకున్నాం, దైవజనులందరూ కూడా పిలిపించుకొని. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ సంఘ క్రమాన్ని పాటిస్తూ దేవుడు ఏ సేవకుని అయితే మనకు అప్పగించాడో, ఏ సేవకుని ద్వారా పని జరగాలని మన ప్రియుడు డైరెక్టర్ గారు ఆశించారో ఆ పని వారు జరిగిస్తున్నప్పుడు ఆ మాటకు విధేయత కలిగి చూపి లోబడి మనం ముందు కొనసాగలిగినప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం లెక్క అప్పచెప్పగలిసిన వారిగలే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీరు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇది మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకు దైవసేవకుడు మన కొరకు ఏర్పరిచారు, దేవుని యొక్క సంకల్పం ఏంటి, ఎందుకు దేవుడి పని జరిగిస్తున్నాడు అంటే, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొంది ఆయనతో ఉండాలని దేవుని ఆశించి ఆయన తిరిగి రాబోతున్నాడు కనుక అందుకొరకు సిద్ధపాటు మనకు కలిగి ఉండేలాగున దైవ సేవలు ప్రతి సంఘానికి అవసరం. ప్రతి సంఘానికి దైవ సేవకుడు అవసరం. ఎందుకంటే దేవుని ఉపదేశాన్ని బోధించేవారు, దేవుని కార్యాన్ని, దేవుని క్రమాన్ని తెలిపేవారు కనుక ఆ మాటగా లోబడి విధేయత మనం చూపగలిగినప్పుడు దేవుని మనం బలపడగలుగుతాము, దేవుని ఆశీర్వాదానికి హక్కుదారులు అవుతాం. కనుక
ఈ సంఘము దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఇక్కడ జరిగే కార్యాలు చాలా అద్భుతంగా, ఇది చిన్న సంఘం అయినప్పటికీ కూడా దేవుడు దీవెనకరమైన రీతిలో కార్యాలు జరిగిస్తూ దైవశాఖలందరూ కూడా సమకూరుస్తూ మరి పనులు జరిగిస్తున్నాడంటే మీరు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, దైవసేవలు అయినటువంటి మేము కూడా ఏ పని మాకు అప్పగించారో ఆ పని చేయడంలో నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు మనల్ని పిలిచాడు, ఆ పిలుపుకు తగినటువంటి రీతిలో మన యొక్క పరిచర్య కొనసాగుతుందా అనే విషయాన్ని మనం గమనించి అడుగులు ముందుకు వేయాలి. రెండవది, ఒక సంస్థ మనల్ని ఆదరిస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది, ఈ పని జరగడానికి వారు కారకులై ఉన్నారు. ఆ సంస్థ యొక్క నియమ నిబంధనలకు, నాయకుల యొక్క మాటలకు, నాయకుల యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో మనకు కూడా కాస్తంత మనసు పెట్టి ఆలోచించి ఆయా వారి యొక్క ఉద్దేశానికి తగిన రీతిలో మనము ముందు కొనసాగలిగినప్పుడు దేవుని యొక్క పిలుపుకు అర్థం ఉంటుంది. అంతే తప్ప నిర్లక్ష్యము, నిస్సహాయత ఇలాంటివి ఏది కూడా వ్యక్తపరచకుండా ఏ పని ఎవరికి ఎక్కడ అప్పగించాడో అక్కడ పని చేయడంలో నమ్మకాన్ని కలిగించి నమ్మకంగా ఆ సంఘానికి మన యొక్క అవసరం ఏమై ఉందో, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉందో ఇది మనం తెలిసే వారంగా ఉండాలి. బైబిల్లో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు మనకు. ఈ 10 ఆజ్ఞల్లో సంఘమే కావచ్చు, దైవ సేవకులే కావచ్చు, ఎవరైనా కానీ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, నేను తప్ప పైన ఆకాశమందే కానీ కింద భూమి ఎందు కానీ ఏ దేవుడు లేడు, నాకు తప్ప ఎవరు కూడా ఆరాధన చేయకూడదు అని చెప్పి దేవుని వాడతాను. రెండేమన్నాడైనా, ఇప్పుడు మనము రకరకాలైన పద్ధతుల్లో వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు మాత్రమే మనకు దేవుడు అనే భావన కలిగి ఉండి కూడా రకరకాలైన వాటిని మనం విగ్రహాలుగా చేసుకొని ఆరాధిస్తూ వాటికి లోబడి మన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. విగ్రహం అంటే మనం వెళ్ళి ఏదో బొమ్మకు మొక్కడం ఒకటే విగ్రహం కాదు. నీకున్న అలవాటు కానీ, నీకున్న మాట తీర్పు కానీ, నీకున్న ప్రవర్తన కానీ, నీ హృదయ ఉద్దేశం కానీ ఇవన్నీ కూడా విగ్రహాలే. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాత్రం మనం చెయ్యాలి, అది మాత్రమే మనం పాటిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇటు సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, మనం ఎవరైనప్పటికీ కూడా మనం ప్రేమించుకుంటాం, మనం గొప్ప చేసుకుంటాం, మనం అందమైన వాళ్ళంగా ఉన్నామనుకుంటాం, నా మాట మంచి మాట అనుకుంటాం, నేను యథార్థవంతుడు అనుకుంటాం, మనకి ఏ దెబ్బ తగిలినా కూడా మనం గాయాన్ని కట్టించుకుంటాం. కానీ ప్రక్కవాడిని ఎలా మనం లెక్క చేస్తాం? వాడికంటే మన బుద్ధిహీనుడుగానో, తెలివి తక్కువనిగానో, వాడి పద్ధతి మంచి కాదు అనడానో, లేదా వాడి యొక్క విధానం సరైనది కాదు అని మన నోటితో మనమే చెప్తాం. ఇది కరెక్ట్ అంటారా? కాదు. వాళ్ళు కొన్ని ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలి దేవునికి, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ మన యొక్క బాధ్యత ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్న ప్రభు యొక్క సృష్టిని మనం పాటించగలిగినప్పుడు అందులో సంబంధమైన విభాగంలో విశ్వాసే కావచ్చు, సేవకుడే కావచ్చు, శత్రువే కావచ్చు, మిత్రుడే కావచ్చు, ఎవడైనా కానీ శత్రువును ఒక విధంగా, మిత్రుని విధంగా మనం చూడడం కానీ అందుకు మనం పిలవడలేదు. స్నేహితుడిగానో లేకపోతే మన దూరంగా ఉన్నవాడిని శత్రుగా భావించాలనేటువంటి పద్ధతిలో మనం పిలవడలేదు. వాళ్ళు పిలవబడిన తీరు ఒకటి, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి ఎందుకు విశ్వాసముచ్చు ప్రతి వాడిని నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందరూ ప్రేమిస్తున్నాడు దేవుడు. తొందరనే కాదు,
కొంతమందినే కాదు, ఆయన అందరి కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన అందరి కొరకే రక్తం చిందించాడు. ఆయన అందరి కొరకే ఆయన బలియాగం అయ్యాడు. కాబట్టి ఆయన యొక్క సువార్త ఏదైతే ఉందో దీన్ని ప్రకటిస్తూ ఆ చొప్పున మనం ప్రయాణము చేయగలిగినప్పుడు శత్రువు అనేవాడు మన కంటికి కనబడడు. అందరూ మిత్రులే అవుతారు. శత్రువు అవుతే ఎప్పుడు అవుతాడు? మన హృదయం బాగలేనప్పుడే వాడు శత్రువు అవుతాడు మనకి. మన హృదయం బాగుంటే వాడు శత్రువు కాడు. మద్రాసు మన హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇది మన దగ్గర శుద్ధి లేకపోతే మన దేవుడిని ఎక్కడ చూస్తాం? మనం కనపడే ప్రతి వాడు కూడా మన శత్రువుగానే, తక్కువ వాడుగానే కనపడతాడు. ఆ మనసు నుంచి మార్పు చెంది దేవుని ప్రేమను మనము కాస్త అర్థం చేసుకొని లోబరుచుకొని దాని ప్రకారంగా మనం నడవగలిగినప్పుడు మనకు అందరూ మిత్రులుగానే కనిపిస్తారు. అందరూ స్నేహితుల్లాగానే ఉంటారు. అందరూ దేవుని బిడ్డగా. ఇది మాత్రమే ఆయన ఇష్టపడతారు తప్ప రెండవ దానికి వ్యతిరేకమైన దాన్ని దేన్ని కూడా దేవుడిని ఎంత భక్తి చేసినా ఎంత ప్రియ చేసినా దాన్ని ఏమాత్రం కూడా ఇష్టపడతారు ఆయన. కాబట్టి విషయాలని సంఘంగా మనం సేవకులుగా ఉన్నట్టు మనము కూడా అధ్యయనం చేసుకొని మనందరం ముందున్న భవిష్యత్తు కాలంలో మనల్ని మనం సరిచేసుకుంటూ క్రమపరుచుకుంటూ మరొకరిని సిద్ధపరిచే క్రమాన్ని కనుక మనము చేయగలిగినప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రేమను ఇతరులకి పంచగలిగినప్పుడు, మనలో ఉన్నటువంటి ప్రేమను త్యాగం చేయగలిగినప్పుడు అందరూ కూడా మార్పు చెందగలుగుతారు. ఈ విషయాన్ని గమనించి సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు కూడా విశ్వాసంలో కొనసాగుతూ అందరితో సమానంగా, అందరితో సమాన భావం కలిగి మందిరానికి వచ్చిన వారైనా రాని వారైనా వారిని కూడా ప్రేమతో పలకరించండి. వారికి వందనాలు చెప్పండి. ఏంటబ్బా వీళ్ళు వందనాలు చెప్తున్నారు ఏంటి అని ఒకరోజు కాదు మరొక రోజు అయినా వారు అర్థం చేసుకుని ఆలోచిస్తారు. అది మనలో లేదు అనుకోండి, వాళ్ళకి ఏమి నేర్పగలం? మనం క్రీస్తు ప్రేమను ఎలా ప్రకటించగలం? మనం ఎంత ప్రకటించినా, ఎంత భక్తి, ఎంత మరి దేవుని ఇరిగి ఉన్నా అన్ని మాటలు చెప్పినా ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఈ ప్రేమని కలిగి ఈ సంఘం వృద్ధి చెందుతూ సరిహద్దులు విచారపరచబడుతూ అనేక మంది నూతన బిడ్డలు, హిందువులు అనేక మంది మన వైపు చూస్తూ ఉన్నారు. వారికి మాదిరిగా మనం భక్తి చేస్తున్నాం. మనము లోపల భక్తి చేస్తా బయట మరి శక్తులుగా తిరుగుతూ ఉంటే వాళ్ళు మనం చూసి దూరం అయిపోతారు, దగ్గరికి రాలేదు. కాబట్టి మన ప్రేమని వాళ్ళు చూడగలగాలి, మన భక్తి వైరాగ్యాలని వారు గమనించగలగాలి, మన ప్రవర్తన మాటలను వారు గమనించగలగాలి. అలా ఉండగలిగినప్పుడు మాత్రమే క్రీస్తు ప్రేమ వెల్లడి కాబడుతుంది. అనేక మంది ప్రభు ఎదుగు రాగలటానికి అవకాశం కలుగుతుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక స్థానిక సంఘ కాపురానికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన రైతులందరికీ కూడా నా ముఖ్య వందనాలు. అయ్యే ప్రతి వాక్యాన్ని తినడానికి ఈ పోవడం వీళ్ళకి అందరికీ కూడా ప్రతి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాము. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన ఎవరు కూడా అటు ఇటు తిరగక, మీ మనసు ఎటువైపు మళ్ళించక ప్రార్థన వైపు మీ దృష్టిని కేంద్రీకరింప చేసి ప్రభువుని వెళ్తున్నది ధ్యానం. పరమ తండ్రి, గొప్ప దేవుడా, సృష్టి నిర్మాణకుడా, మా ప్రాణప్రియుడా, మాతో ఉన్న దేవుడా, మా ఎడలు కనికరపడేవాడా, మమ్మల్ని ప్రేమించేవాడా, మా గురికి ప్రాణం పెట్టినవాడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నిక లేని వారిని మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు ప్రభా. మాలో ఏ మంచి ఉందయ్యా? ఏ మంచి లేని మమ్మలను ఎందుకు ప్రభనైనా పనికిరాని నిష్ప్రయోజక లోకంలో ఉన్నట్టు మమ్మల్ని మీరు ప్రేమించి అయ్యా మీ యొక్క పరిచర్యకి పిలిచారు. మీ గొప్ప పరిచర్య భాగ్యాన్ని మాకు అప్పగించారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ క్రమంలో అయ్యా మాకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా
యథార్థంగా ప్రీతికరంగా ఇష్టంగా చేయడానికి మీరు మెచ్చిన విధంగా, మాకు మెచ్చిన విధంగా కాదయ్యా, మమ్మల్ని ప్రజలు మెచ్చుకునే విధంగా కాదు తండ్రి, మీరు మమ్మల్ని మెచ్చుకోవాలయ్యా, మీరు మమ్మల్ని ఇష్టపడాలి ప్రభా. అలాంటి పరిచర్య చేయడానికి మా యొక్క ప్రియులు, మా రూబెల్ మినిస్ట్రీ దైవసేవలందరినీ బలపరిచి, ఒక్కరిని దీవించి వారి సంఘాలను వృద్ధిపరిచి, వారి సంఘాల్లో క్షేమాన్నిస్తూ, వారి కుటుంబాన్ని బిడ్డలో వృద్ధిపరిచి, బలపరిచి నెమ్మది కలుగు చేయండి. అలాగే ప్రభా, ఈ దాసులు చిన్నబాబుకి మీరు అప్పగించబడిన సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మీ కుమారుడునైనా చిన్న సంఘమైన పడుతున్న ప్రయాస మీరు చూస్తున్న దేవుడుగా ఉంటున్నారయ్యా. బిడ్డలను బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి అయ్యా ప్రభా. మీ సన్నిధిలో బిడ్డలందరూ కూడా మార్పు చెంది మీ రక్షణలో ఎదుగుతూ మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండి, మాదిరికరమైన బ్రతుకును కలిగి ఉండి, మాటల్లోనూ క్రియల్లోనూ ఆలోచనలోనూ తలంపుల్లోనూ క్రమబుద్ధి కలిగి ముందు కొనసాగుటకు సహాయం చేయండి. సంఘ సరిహద్దు విశాలపరచండి. అనేక మంది ప్రభా ఈ సంఘంలో సభ్యులుగా చేర్చబడినట్లుగా మీ సహాయాన్ని కోరుకుంటున్నా. అది మీరు మాత్రమే చేయగలదండి. మీ అద్భుతమైన కార్యాలు ప్రతి వారి జీవితాలు జరిగించి నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాల కొరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, వారి కుటుంబంలో క్షేమాభివృద్ధి కలుగు చేయండి. మహిమల సంగముగా అవన్నీ పరిశుద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రత్యేక మా గ్రామాన్ని, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి క్షేమ అభివృద్ధిని ప్రతి వారికి కలుగు చేయండి. ఎవరిమైనా మీకు శత్రువులుగా ఉన్నారు, ఎవరికి మీ విరోధులు వారిని క్షమించండి, దీవించండి, ఆశీర్వదించండి, మిత్రులుగా చేయండి. అయ్యా ప్రత్యేక నాయన మీ కుమారుడికి మీరు అప్పగించబడిన పరిచర్య నమ్మకంగా, యథార్థంగా, ప్రీతికరంగా, ఇష్టంగా చేయగలిగినట్టుగా మీ పనిముట్టుగా మీ నామమహిమ కొరకు వాడుకోండి. ప్రతి వారి జీవితాలను మార్చండి ప్రభా. ప్రతి వారి బ్రతుకులను మార్చండి అయ్యా. వారి కుటుంబాలను నెమ్మది కలుగు చేయండి అయ్యా. వారి కుటుంబాలను సమాధానాన్ని కలుగు చేయండి ప్రభా. వారి కుటుంబం ప్రతి కొరత తీర్చండి ప్రభా. వారికి ఉన్న ప్రతి ఇబ్బందులు తొలగింపు చేయండి అయ్యా. మీరు తప్ప ఎవరున్నారయ్యా మాకు ఈ లోకంలో? మా ఆధారం మీరే, మా నమ్మకదగిన సహాయకుడు మీరే, మా పోషకుడు మీరే, మా కాపరివి మీరే కదా తండ్రి. మీకు సహాయం కోరి వేడుకుంటున్నా. ప్రత్యేకంగా ఈ కూడికి ఇంతవరకునైనా ఆశీర్వాదం జరిగించే పాటలు పాడిన బిడ్డలను, వాద్యాలు మార్చిన ప్రభా అయ్యా ప్రత్యేకమైన వాక్యం మీద ఆశని మీరు బలపరిచి మీ జరిగించే మీ గొప్ప కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అమృత కుటుంబాలని బిడ్డల పరిచర్యలు వారికి ఇవ్వబడిన సంఘాలను దీవిస్తూ ఎవరి సేవకు రాలేకపోయిన వారిని క్షమించి మరొక తరుణంలో కలుసుకోవడానికి అవకాశాన్ని కలుగు చేస్తూ అయ్యా ప్రత్యేకంగా ప్రభా ఈ సంఘాన్ని మరొకసారి మీ చేతులు సమర్పించుకుంటుండగా ఇంత గొప్ప కార్యాలు మీ కొరకు వారు చేస్తూ ఉన్నప్పుడు హృదయపూర్వకంగా వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీరే వారి కుటుంబాన్ని కాపరిగా నడిపించే ముందు కొనసాగింపు చేయమని ఈ వాక్యం సెలవిస్తుంది అయ్యా. అయ్యా ప్రభా అయ్యా మీరైనా మరి గొర్రెలకు మంచి కాపరి తండ్రి. మీ పిల్లైన వారికి మీరు కాపరిగా ఉంటూ వారి బ్రతుకులలో మీరు సరిచేస్తూ క్రమపరుస్తూ ఆశీర్వాదిస్తూ ముందు కొనసాగింపు చేస్తూ మీ సాక్షులుగా వాడుకుంటూ వారితో ఘనత పొందమని